వెల్కమ్ టు థింక్ స్మార్ట్ సొల్యూషన్స్. మనం ఈరోజు సెషన్లో సి లాంగ్వేజ్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్ గురించి ఇంట్రడక్షన్ ఏంటి అనేది తెలుసుకుందాం. క్లాస్ 1లో మనం సి లాంగ్వేజ్ గురించి హ్యూమన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, హ్యూమన్స్ ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది హ్యూమన్ కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ని మనం తెలుగు లాంగ్వేజ్ లేదా ఇంగ్లీష్ ఒక భాష అంటాం కదా. ఇక్కడ కూడా మన కంప్యూటర్లో ఏం జరుగుతుందో అంటే, ఒక కంప్యూటర్లో మనకి ఏం జరుగుతుంది అంటే, ఆ యొక్క కంప్యూటరు అండ్ ఒక హ్యూమన్ మాట్లాడుకోవడానికి యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ఆ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి సి లాంగ్వేజ్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ లాంగ్వేజ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క బేసిక్ లాంగ్వేజ్ని యూజ్ చేసి లేదా ఈ యొక్క సి లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అనేది తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. ఒకసారి చూద్దాం. ఒకసారి మనకి వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, ప్రోగ్రామింగ్ మీన్స్ గివెన్ టు ద ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. అంటే ఒక హ్యూమన్ అనే అతను కంప్యూటర్కి ఏదైనా ఇన్స్ట్రక్ట్ చేయడం కోసం యూజ్ చేసేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే ప్రోగ్రామింగ్ అని తెలియజేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ని యూజ్ చేసి మనం ఏం చేయగలుగుతున్నాము, ఏం చెప్తున్నాము, ఏం చేయాలి అంటే, ప్రోగ్రామ్ టెల్స్ ద కంప్యూటర్ వాట్ టు డూ, హౌ టు డూ. అంటే కంప్యూటర్ అనేది ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటి దాన్ని ఒక ప్రోగ్రామింగ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. రైటింగ్ యూజింగ్ ద ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామింగ్ లాగా మనం వేటిని యూజ్ చేస్తామంటే, సి లాంగ్వేజ్ కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్గా మనం యూజ్ చేయడం ఉంటాయి. ఇలాగ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకి యూజ్ఫుల్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మనకి సి లాంగ్వేజ్ అనేది యూజ్ఫుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఈ యొక్క సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. జస్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద సి లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సి లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు సి లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, సి లాంగ్వేజెస్లో మనం ఎలాగైతే హ్యూమన్స్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఇలాగ మనకి ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో అలాగా కంప్యూటర్కి కూడా కంప్యూటర్తో ఒక హ్యూమన్ మాట్లాడడానికి యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ని మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ అంటాము. ఆ యొక్క ప్రోగ్రామింగ్లో ఈ యొక్క తెలుగులాగా మనకు సి అనేది కూడా ఒక లాంగ్వేజ్. ఇప్పుడు మనకి దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, జనరల్ పర్పస్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సి లాంగ్వేజ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే, మనకు డెన్నిస్ రిచే అనే అతను డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడ డెవలప్ చేశాడు అంటే, బెల్ ల్యాబొరేటరీస్లో మనకి డెవలప్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో చేశారు అంటే 1972లో మనకి ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క సి లాంగ్వేజ్ని మనకి ఎక్కడ యూజ్ చేస్తారు, దానివల్ల ఎందువల్ల మనం నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఈ యొక్క సి లాంగ్వేజ్ని యూజ్ చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అందులో ఓఎస్ అంటుంటాం కదా, ఓఎస్ కావచ్చు, అలాగే అప్లికేషన్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మనం ఈ యొక్క సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామ్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది.